అంతకుముందు జగన్ను పంపించారు కాబట్టి, చంద్రబాబును పంపించారు కాబట్టి మళ్ళీ వాళ్ళని పంపించాలనుకుంటున్నారు. ఈ పరంపర చంద్రబాబు జైలు మీద కూడా ఈరోజు ఆసక్తికరమైన ఒక పత్రిక, ఒక మీడియాలో అదే కథనం. తర్వాత అప్పుడు వాంగ్మూలం ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారి రమేష్, ఆయన వాంగ్మూలాన్ని తప్పుదోవ పట్టించారు అని. సార్ ఐఏఎస్లు అయినా ఐపీఎస్లు అయినా వాళ్ళ భాష వేరే ఉంటుంది సార్. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ కదలికలు వేరుగా ఉంటాయి. ఏంటది, చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి జైల్లో అలా పెట్టగలిగినంత సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా? తప్పులు జరుగుతాయి. ఇంకా నేను అందులో ఒక ప్రభుత్వంలో జరగలేదు, ఎక్కువ జరిగాయా తక్కువ జరిగాయా, ఎస్కోబారా లేకపోతే మార్కోసా, ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ జరుగుతాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక మాజీ మంత్రి, చాలా సీనియర్ మంత్రి, కాస్త నాలెడ్జబుల్ పర్సన్ చెప్పింది ఏంటంటే, చంద్రబాబు కేసు అనేది ఆ ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలల కాలం నుంచి వాళ్ళ దృష్టిలో ఉంది. కానీ ఇది కోర్టులో నిలబడదు అనే ఉద్దేశంతో ఆయన మీద చాలా కాలం చర్య తీసుకోలేదు. ఓకే, చివరి దశలో ఒక విధమైన డెస్పరేట్లో అదే ఆ చర్య తీసుకున్నారు. ఆ చర్య తీసుకోవడానికి ఈయన ఒక మాట అన్నాడు కదా, నిధులు కేటాయించడం ఆయన చెప్పినట్టుగా జరిగిందంటే, కొన్నిసార్లు నిధులు విడుదల కాకపోతే ముఖ్యమంత్రులు చెప్తూ ఉంటారు. చెప్తాం కదా, ఇప్పుడు ముఖ్యమంత్రుల దాకా ఎందుకు, నేనైనా వర్మకి వస్తుంది చూడు అంటాను నేను. ఉదాహరణకు ఓ మాట ఏ అర్థంలో అన్నారు, మీరేం తీసుకున్నారు అనేది అది వేరే విషయం. కానీ నేను అంతవరకే చెప్పాను. కానీ ఈయన ఒత్తిడి చేసి విడుదల చేయించారు అని నేను చెప్పలేదు అని ఆయన అంటాడు. హీస్ టెక్నికలీ హీస్ రైట్. అవును, టెక్నికలీ దెర్ ఇస్ ఏ కేస్. ఎందుకంటే ఈ మధ్య కూడా వాళ్ళ ఆస్తులు ఈడీ స్వాధీనం చేసుకున్నారు. ఏది, ఆ స్కిల్ స్కామ్ వాళ్ళ మీద, ఆ సంస్థ మీద. కానీ చంద్రబాబును అరెస్ట్ చేసి ఏదో శిక్ష పడేట్టు చేసేటంత సరుకు అక్కడ లేదు, సాక్ష్యాలు లేవని వాళ్ళకి తెలుసు. సాక్ష్యాలు దొరకవచ్చు, అది వేరే విషయం. కాబట్టి అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, ఇక రాబోయే మీడియా ఎజెండా మారుతున్నట్టుగా ఉంది. ఈరోజు ఉదయం చూస్తుంటే దాని మీద చర్చ జరగబోయేట్టుగా ఉంది. అందుకని చాలా విషయాలు మనం ముందుగానే ఈ 2-3 కూడా మనం చర్చించాం వాస్తవంగా. అందుకని నేను మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు చట్ట ప్రకారం వెళ్ళండి సార్. చట్ట ప్రకారం కోర్టు ముందు పెట్టాల్సిందే. ఎవరైనా కోర్టులో నిలబడితే నిలబడుతుంది, లేకపోతే లేదు. కోర్టులో తీర్పులు ఇచ్చారని, బెయిల్ ఇచ్చారని జడ్జీలను కూడా తిట్టే పని పెట్టుకోకండి. ఇంతకుముందు ఆ పని చేశారు, అది మళ్ళీ రిపీట్ కావద్దు. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి చేశాడా లేదా వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే చేసుకుంటారు. కానీ బెయిల్ ఇవ్వగానే ఇదిగో పలానా వర్మగారు జడ్జి ఆయన ఇచ్చాడు అని అంటే మరి అదొక అలా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు రెండోది చెప్తా. వైసీపీ సోషల్ మీడియాలో చూస్తే పొద్దున ఒక మన పని ఇదే, టైం అంతా వేస్ట్. ఏమంటున్నాడు, జడ్జి పేరు రాయటమే దురుద్దేశం అని. జడ్జి పేరు రాస్తేనే దురుద్దేశం ఎలా అవుతుందండి? జడ్జి పేరు చిన్నది రాస్తానా, పెద్దది రాస్తానా, హెడ్డింగ్ పెడతానా, అది నా ఒక మీడియా సంస్థ ఇష్టం. దేన్ని ఎంత ఫోకస్ చేయాలి, దేన్ని ఎంత హైలైట్, కొన్ని అసలు చెప్పరు. కాబట్టి ఇది జరగబోతుందండి. రోజా వీళ్ళ దాని మీద బహుశా ఈ పాటికి వేరే కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మనకు వస్తూ ఉంటుంది కూడా. ఆ మాటకు వస్తే ఉదయం మిత్రుడు పట్టాభి ప్రమాణ స్వీకారం చేశాడు స్వచ్ఛాంధ్ర. అక్కడ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అంతా ఉన్నారు, బుద్ధ వెంకన్న ఉన్నాడు, గద్దె రామ్మోహన్ ఉన్నాడు, కావాల్సిన వాళ్ళంతా. మేమంతా రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్లో కలిసి ఉన్నాము అని చెప్తున్నారు. అప్పుడు బుద్ధ వెంకన్న మైకు తీసుకొని మరి ఏమని జోడిస్తున్నాడు అంటే ఆయన వాయిస్ ఒక సెక్షన్కి వాయిస్ కాబట్టి చెప్తున్నాం, మనము అక్కడ ఉండేటట్టుగా చేసిన వాళ్ళని అక్కడికి పంపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్తున్నాడు. సో వెంకన్న వాక్కులో ఇది వెంకన్న, ఇది నేను మీడియాలో చూస్తున్నాను, నాకేం తెలీదు. వెంకన్న వాక్కులో అక్కడ ఉన్నటువంటి వాక్కు ఆ దృష్టి తెలుస్తుంది, లుక్కు. కాబట్టి కానీ అది వద్దండి, చట్టబద్ధంగా జరగనివ్వండి. సార్, రామ్ గోపాల్ వర్మకి ఏపీ హైకోర్టులో చుక్కెదురు. ఆర్జీవీ క్వాష్ పిటిషన్ని కొట్టేసిన హైకోర్టు కేసులు కొట్టేయాలని రామ్ గోపాల్ వర్మ పిటిషన్ ఇచ్చినా సరే ఆ విజ్ఞప్తిని తీసుకోలేదు. చంద్రబాబు పవన్పై అనుచిత పోస్టులు పెట్టిన దాంట్లో ఈ వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అని. ప్రాబ్లం వ్యూహం మీద కాదు, ఆ సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యల మీద. అసలు అంటే రామ్ గోపాల్ వర్మ వాట్ ఏ ఫాల్ మై డియర్ అని షేక్స్పియర్ ఎవరు అన్నట్టుగా, ఎక్కడ శివ, రంగీల, ఇవన్నీ గాయం, అక్కడి నుంచి అసలు ఆ సినిమా దాదాపు న్యూస్ పేపర్లో న్యూస్ అంతా తీసుకొని
వాటన్నిటిని క్యారెక్టర్స్గా చేసి అక్కడ పెట్టడం అనేది ఒక పరిస్థితి. ఓకే, భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే సృజన స్వేచ్ఛ, క్రియేటివ్ ఫ్రీడమ్ ఒప్పుకుందాం. ఆ సందర్భంలో ఆయన బయట కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. దాని మీద వాళ్ళు కేసు పెట్టారు. ఆయనకు కేసులు ఎదుర్కోవడానికి కావాల్సినంత సమర్థత ఉంది. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే పోలీసులు కిడ్నాప్ చేశారని హెబియస్ కార్పస్ పిటిషన్ పెట్టడం వేరు, లేకపోతే కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పడం వేరు, ఆలు లేదు చూడలేదు సోమలింగం అని ముందే అసలు నాకు రక్షణ కల్పించండి అని అడగడం వేరు. ఇక్కడ వాళ్ళు రక్షణ కల్పించము, ముందే ఎందుకు రక్షణ కల్పిస్తాము అన్నారు. మీకు బెయిల్ కావాలా, మీరు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. లేదు మీ మీద పోలీసులు కేసు పెట్టారా, దాంట్లో అరెస్ట్ చేయొద్దు అని అప్పుడు మీరు అడగొచ్చు. కానీ ఏమీ లేకుండా మేము ఎలా చేస్తాం అంటే హైకోర్టు 2 రకాల వ్యాఖ్యలు చేసేది. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. హైకోర్టు హక్కులు హరించే విధంగా వ్యవహరించొద్దని పోలీసులకు చెప్పింది. ఇష్టానుసారం పోస్టులు పెట్టకండి, ఇష్టానుసారం మాట్లాడకండి అని వాళ్ళకు కూడా చెప్పింది. విద్వేష వివాదాలని నేను ఇందాక అన్నది అదే. ఇప్పుడు కస్తూరిని అరెస్ట్ చేశారు కదా, అవును చేశారు. కస్తూరిని అరెస్ట్ చేశారు. మరి తమిళుల మీద, తెలుగు వాళ్ళ మీద, లేకపోతే కులాల మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి వచ్చి గచ్చిబౌలిలో దాక్కుంటే అయిపోయి రిమాండ్ కూడా 29 వరకు ఇచ్చారు. కస్తూరిని అరెస్ట్ చేసినప్పుడు రామ్ గోపాల్ వర్మకు కనీసం నోటీస్ ఇచ్చి కేసు కూడా విచారించకూడదు అనేది ఎలా సాధ్యం? అవును, మీరు క్రియేటివ్ అన్నప్పుడు వ్యక్తుల మీద ఎందుకు వ్యాఖ్యలు చేశారు? ఇక్కడ చాలా క్లియర్గా రామ్ గోపాల్ వర్మ డ్యూయల్ రోల్ను మనం అర్థం చేసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ కామెంటేటర్. ఆయన ప్రత్యేకించి ఒక సోషల్ మీడియా ఛానల్ ఓపెన్ చేశారు ఎన్నికల సమయంలో. నన్ను పిలిచారని